ఉదయం గౌలిగూడలో ప్రారంభమైనటువంటి హనుమాన్ శోభయాత్ర సికింద్రాబాద్ చేరుకుంది. కొన్ని నిమిషాల్లో యాత్ర ముగియబోతా ఉంది. మనం సికింద్రాబాద్ మెయిన్ రోడ్కి వచ్చేసరికి ఇక్కడ మహిళలందరూ కూడా పాతకాలం పద్ధతిలో కోలాటం ఆడుతూ అందరినీ ఆకట్టుకునే విధంగా కనబడతా ఉన్నారు. ఇక్కడ కాలనీ నివాసితులు ఏళ్ల తరబడి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వీరంతా కూడా ప్రస్తుతం మహిళలందరూ కూడా తమ భక్తిని చాటి చూపించిన విధంగా పాతకాలం పద్ధతిలో వీళ్ళందరూ కూడా కోలాటాన్ని ఆడుతూ ఉన్నారు. చాలా అరుదైనటువంటి సన్నివేశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇది గ్రామాలలో కనిపించేటువంటి ఆనవాయితీ, ఎక్కడ కూడా హైదరాబాద్ లో కనిపించినటువంటి కల్చర్. కానీ కల్చర్ కాకుండా వీళ్ళు ఇదే కోలాటం పద్ధతిని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మహిళలు, యువతి యువకులు అందరూ కూడా ఈ కోలాటం వేస్తూ అడుగులు కలుపుతూ ముందుకు సాగిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో కూడా ఈ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుందంటే చాలా అరుదైన సందర్భంగా కనబడతా ఉంది. వీరంతా కూడా సికింద్రాబాద్ కి చెందినటువంటి మహిళలు, సికింద్రాబాద్ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళలు కోలాటం ఆడుతూ అందరినీ ఆకట్టుకునే విధంగా వీళ్ళ యొక్క నాట్యం కనబడతా ఉంది. వీళ్ళందరితో కూడా మాట్లాడిద్దాం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేవాళ్ళు. కోలాటం అనేది అంతరించిపోయినటువంటి కళ. అసలు హైదరాబాద్ లో ఎవరు కూడా కోలాటం ఆడరు. ఎందుకు మీకు ఐడియా వచ్చింది? ఇది ఈ రోజు హనుమాన్ జయంతి, అందరికి శుభాకాంక్షలు. ముందుగా హనుమంత జయంతి సందర్భంగా కోలాటం అనేది మన హిందూ ధర్మము. మనం అందరం కూడా లేడీస్ అందరం కలిసి ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టాలనేసి అందరు ముందుకు వచ్చి ఆడడం జరుగుతుంది. ఈ కోలాటము అందరూ కూడా ఆడిండ్రు. అందరు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆడడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు 3 గంటల నుంచి ఇక్కడ ఆడడం జరుగుతుంది. 3 o'clock నుంచి ముందుగానే ప్రాక్టీస్ చేస్తారా? అందరు ప్రాక్టీస్ చేసింది. చాలా మటుకు ప్రాక్టీస్ చేసి ఈ ప్రోగ్రామ్ కోసం అనేసి, ఈ ప్రోగ్రామే కాకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇంతకు ముందు కూడా 2-3 ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. పెళ్ళైన వాళ్ళే కనబడుతున్నారు కానీ అమ్మాయిలు ఎవరు లేరు. అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదా వాళ్ళు? ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వేరే గ్రూప్స్, వాళ్ళ గ్రూప్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఈ గ్రూప్ అయింది. నెక్స్ట్ వాళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ అలా పిల్లల గ్రూప్స్ కూడా రావడం జరుగుతుంది. అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కోలాటం మీద? చాలా ఇంట్రెస్ట్, ఇంకా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, మనకంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి వాళ్ళు బయటికి రాలేకపోయింది. చాలా చోట్ల మగవాళ్ళు కూడా కోలాటం ఆడుతూ ఉంటారు. ఇక్కడ మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మగవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా మేము ఆడుతుండే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు కూడా ఆడతామంటారు. కానీ మాకు ఛాన్స్ రావట్లేదు. వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు ఆడడం. మేమే ఆడుతున్నాం. ఎప్పటి నుంచి మీరు ఈ కోలాటం వేస్తా ఉన్నారు? 3-4 o'clock స్టార్ట్ చేసినాం. ఈసారి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీ టీం అంతా? మొత్తం 30 మెంబర్స్ దాకా ఉన్నారు. 30 మెంబర్స్ కి ఎవరు మీరు ట్రైనింగ్ ఇచ్చేది? ఎందుకు ఈ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలనిపించింది కోలాటం? యాక్చువల్లీ ఏంటంటే ఇది అంతరించిపోకూడదు. మన కోలాటం అంటే ఒక కళ. సో మనం ముందుకు రావాలని ముందుకు వచ్చాం మేమందరం. చరిత్రని చాటి చూపిస్తున్నారు. అసలు గతంలో ఏ ఊరేగింపు జరిగినా, రాముడి ఊరేగింపు తీసినా, హనుమంతుడి యొక్క శోభయాత్ర తీసినా, ఊర్లో శుభకార్యాలు గాని ఊరేగింపు గాని కోలాటంతో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ కళ అంతరించిపోతుంది హైదరాబాద్ లో. అది ఇప్పుడు మేము దాన్ని ముందుకు నడిపించాలని చూస్తున్నాము. ఎంతమంది నేర్పించారు ఇప్పటి వరకు అయితే 30 మెంబర్స్ అయినాం మేము. సో ఇంకొక బ్యాచ్ కూడా ఉంది. యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కోలాటం? బాగా అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు చెప్తున్నారా నిజంగా? లేదు, వీళ్ళందరూ వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించుకొని వస్తున్నారు. ఇంకా మేము ఫ్రీగానే నేర్పిస్తున్నాము. ఎన్ని రకాల కోలాటం నేర్పించారు ఇప్పటికి? ఎన్ని రకాల కోలాటం నేర్పించారు? జల కోలాటం వరకు నేర్చుకున్నాం మేము. అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చినాం. అందరు అడుగులు వేస్తున్నారా? అందరు వేస్తున్నారు. ఫస్ట్ టైం అయితే లేదు, మేము చాలా సార్లు చేసాం. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాము. 30 మెంబర్స్ తో స్టార్ట్ అయింది. అవునా? కానీ ఈ రోజుల్లో అమ్మాయి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లకే ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. కోలాటం నేర్చుకుందామని రమ్మంటే వస్తారా అమ్మాయిలు? అమ్మాయిలు అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తున్నారు. విలేజ్ లో అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాత ఊర్లలో మాత్రం ఊరంతా కథలు వచ్చేవాళ్ళు. ముసలి వాళ్ళు,
ఆ వయసుతో తేడా లేకుండా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, చిన్న వాళ్ళు, పుట్టిన పిల్లలతో అందరితోటి కోలాటం నేర్పించారు. ఆ రెస్పాన్స్ ఇక్కడ ఉందా? ఊళ్ళలో పుట్టిన పిల్లల నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా కోలాటాన్ని ఖచ్చితంగా నేర్పించేది. ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ కనబడుతుంది అందరిలో. ఇప్పుడు దీనికి అందరిలో కనిపిస్తుంది ఇంట్రెస్ట్. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు ఆడుతున్నారు. ఇగో ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు. ఎందుకు కోలాటం నేర్చుకోవాలి? దేవుడి కోసం ఇంట్రెస్ట్. ఇది కూడా రీల్స్ తీసి ట్రెండ్ చేసేసుకోండి. రీల్స్ అస్సలు లేదండి, ఏదో భక్తితో వచ్చా. మాత్రం డాన్స్ బాగుందా? ఇది బాగుందా? అన్ని ఇది బాగుంటదండి, ఇది భక్తి బాగుంటది. యూత్ కి ఏం మెసేజ్ ఇస్తారు ఈ కోలాటం ద్వారా? యూత్ అన్నిట్లో ఉండాలండి. అక్కడ రీల్స్ అంటే రీల్స్ ఉండాలి, ఇక్కడ భక్తి భక్తి అన్ని ఉండాలి. అది కానీ భక్తి మార్గం వైపు యూత్ ఎక్కువ రారు, అమ్మాయిలు అసలే రారు. లేదండి, లేదు, అందరు అలా ఉన్నారు. ఇప్పుడు నన్నే చూడండి, ఎగ్జాంపుల్ నేను వచ్చాను కదా, నేను అక్కడ అన్ని మందిలో మీరు ఒక్కరికి టైం లేదేమో కానీ మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియా, ఫేస్బుక్, రీల్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో ఉండడం. కరెక్టే అండి, అది కూడా ఉన్నారు. బట్ నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉదయం నుంచి మేము చూస్తున్నాము, ఎక్కడ కూడా మహిళలు ఎక్కువగా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వట్లేదు. అంటే ధైర్యంగా రోడ్డు మీదకి రాలేని సిచ్యువేషన్. ఈ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ కోలాటంకి ముందుకు వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకే వాళ్ళకి మాకు ధన్యవాదాలు మా నుంచి. మేము ఇది ఒకటే కాకుండా రామోత్సవాలకు కానీ బ్రహ్మోత్సవాలకు కానీ కోలాటం చేస్తాము. మాకు చాలా అవకాశం ఇచ్చినందుకు, మా మహిళల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు, ముందుకు రావడానికి మాకు ప్రోత్సాహం కలిగిస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి మీ ఒక్క చేటనే లేడీస్ ఒక గ్యాంగ్ కనబడుతుంది. ఉదయం నుంచి ర్యాలీలు ఎక్కడ కూడా మహిళలు కనిపించట్లేదు. ఎందుకు ఆ ధైర్యం లేకుండా ముందు? ఇది మనకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళది కాబట్టి ఇక్కడ మహిళలు మనం అందరం పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే మేమందరము ఇక్కడ పాల్గొన్నామన్నట్టు. ఇప్పుడు మమ్మల్ని చూసి వేరే మహిళలు కూడా ముందుకు రావాలని ఆలోచన మాకు ఇది, అంతే. వేరే ఉద్దేశం అయితే ఏమి లేదు. మనకు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మనం కోలాటం ఆడడం వల్ల మహిళలు మనకి ఇంకా ముందుకు వచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. మనకి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళ సహకారంతో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని చూసి ఈ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా వేరే పబ్లిక్ కూడా అందరూ ఇక్కడికి వచ్చి మనకి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని. 11 కిలోమీటర్ ర్యాలీలో ఎక్కడ కూడా మహిళలు కోలాటం పట్టుకొని నాట్యం చేసినటువంటి దృశ్యాలు కనిపించలేదు. ఓన్లీ మీ స్టేజ్ దగ్గరనే కనిపిస్తుంది. మీ సంస్కృతి, మీరు ఆడే ఈ పద్ధతి సిటీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలని కూడా మేము కోరుకుంటాం. ఇక్కడ మా ఏరియా కార్పొరేటర్ సుచిత్ర గారి సహకారము, ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ మహంకాళి జిల్లా సతీష్ గారు, అనంత్ గారు, కిషోర్జీ గారు, వీళ్ళందరి సహకారంతో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఈ ప్రోగ్రాం చేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున కూడా చెయ్యాలని మేము అనుకుంటున్నాము. ఆ భగవంతుని దయ వల్ల మాకు ఆశీస్సులు ఉండాలి, మాకు మేడం సహకారాలు ఎప్పుడు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కార్పొరేటర్ గా మీరు ఒక ప్లాన్ అయితే ముందుకేస్తారు, ఒక స్టెప్ తీసుకున్నారు. ఈ కోలాటం సంస్కృతి మీరు బీజేపీ పార్టీకి తీసుకెళ్లి అన్ని చోట్ల ఈ రకంగా కోలాటం పెట్టాలని ఒక డిమాండ్ పెడితే బాగుంటదేమో. ప్రతిసారి కూడా ప్రతి గుళ్ళల్లో ప్రతి ఏ కార్యక్రమం అయినా కూడా ఆ కోలాటం శ్రోతే స్టార్ట్ అవుతుంది. ఈ బీజేపీ తరఫు నుండి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలను ఇంకా అందరినీ బయటికి రప్పించి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం. కేవలం 30 మంది మాత్రమే కనిపిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి ఒక 300 మంది కనిపించాలి. చాలా మంది ఇంకా మమ్మల్ని చూసి ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ చాలా గ్రూప్స్ వస్తాయి. ఇంకా గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రాలేకపోయినా నెక్స్ట్ ఇయర్ చాలా మంది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 300 మంది రెడీ చేయాలమ్మా. షూర్ గా తప్పకుండా మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ 300 మెంబర్స్ ఇక్కడ స్టేజ్ పైన ఆడతారు. 30 మందిని 300 మందిని, ఆ 3000 మంది 3 లక్షల మందిని చేస్తారా? 3 లక్షలు అంటే మేము చెప్పలేం, కానీ 300 మందిని అయితే చెప్పగలుగుతాం. మాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ అన్న గారిని మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. ర్యాలీ పొడవు 11 కిలోమీటర్లు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి తాడ్బండ్ వరకు మహిళలు ఎక్కడ కూడా కోలాటంతో కనిపించిన దృశ్యాలు. ఎందుకు మీకు ఐడియా వచ్చింది ఆ కోలాటం పద్ధతి ఇక్కడే ఎందుకు? జై శ్రీరామ్. సతీష్, విశ్వ హిందూ పరిషత్ మహంకాళి జిల్లా కార్యాధ్యక్షుడు. హిందుత్వం అంటేనే విశ్వ హిందూ పరిషత్.
మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన హిందుత్వంలో ఎటువంటి ఆచార వ్యవహారం లేవో వాటన్నింటినీ కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కోలాటం కానీ, ఈ హనుమాన్ చాలీసా పారాయణం కానీ, ఈ భగవద్గీత కానీ పారాయణం కానీ చేయడం జరిగింది. ఈ పద్ధతిని మహిళలు ఫాలో అవుతున్నారా మీరు చెప్తున్నట్టు? తప్పకుండా అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే మేము కూడా 22 సంవత్సరాల క్రితము 2004లో మేము 200 మందితోని ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2004లో విశ్వ హిందూ పరిషత్ లో ఆధ్వర్యంలో భజంతల ర్యాలీని మేము స్టార్ట్ చేసినాం. గౌలిగూడ రామ మందిర్ నుంచి టాల్బంద్ హనుమాన్ టెంపుల్ వరకు. ఆ రోజు ఎవరు అనుకోలేదు ఇంత మంది వస్తారు, ఇంత సక్సెస్ అవుతుందని. ఆ రోజు 200 మంది, ఇవాళ వేలు పోయి లక్షల మందితోటి గౌలిగూడ రామ మందిర్ నుంచి టాల్బంద్ హనుమాన్ టెంపుల్ వరకు ఒక పండుగలాగా భాగ్యనగరంలో పండుగలాగా దీన్ని జరుపుకుంటున్నాం. సో దీన్ని బట్టి మాకు అర్థమవుతుందంటే ఇవాళ మేము చేసిన ఈ కొత్త ప్రణాళిక ఏదైతే ఉందో రాను భవిష్యత్ తరాలకి ఇంకా రాను ఇంకో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఈ భాగ్యనగరం అంతా కూడా ఇటువంటి పండుగ వాతావరణంతో, ఇటువంటి హిందూ సాంప్రదాయాలతోని, ఇటువంటి హిందూ కట్టుబాట్లతోటి, హిందుత్వంతో పట్టుదలతో మేము చేస్తున్నాం కాబట్టి 100% సక్సెస్ అయితే నమ్మకం. వ్యాప్తంగా ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చి అందరు మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇలాంటి ఊరేగింపును చేసుకుంటే హిందూ ఐక్యత కనబడుతుంది కదా. తప్పకుండా కనబడుతుంది. భవిష్యత్తులో హిందువులంతా ఒకదాటి పైకి వచ్చి హిందుత్వం కోసం పోరాడే రోజు త్వరలోనే ఉంది. తప్పకుండా వస్తుంది. ఆ అవకాశం కోసం మేము కూడా పాటుపడుతున్నాము. మా హిందూ మహిళలు, మా మాతృమూర్తులందరూ, మా లోకల్ స్థానిక కార్పొరేటర్ గారు, మా ఏరియా వాళ్ళ ఉన్న మహిళలు మాతృమూర్తులందరూ కూడా వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. కార్పొరేటర్ గా మీరు మహిళలకు ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి ర్యాలీ ద్వారా? ఈసారి మహిళలు ఎట్లా వచ్చిండ్రో ప్రతిసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మహిళలు బీజేపీ తరఫు నుంచే కాదు అందరూ అన్ని పార్టీస్ ఏకమై మన హిందుత్వాన్ని చాటి చెప్పాలి అని చెప్తున్నారు. చాలా మంది అమ్మాయిలు బయటికి రాలేని పరిస్థితి. ఇట్లాంటి డివోషనల్ టైంలో కూడా పూజలు చేసుకోవడానికి బయటికి రాకుండా, ర్యాలీలకు రాకుండా వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇవ్వాలంటే ఈసారి మన బజరంగ్ దళ్ నుంచి ఈ ప్రోగ్రామ్ చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ ద్వారా. ప్రతి ఒక్క మహిళలే అందరిలో పార్టిసిపేట్ అవుతున్నారు. కోలాటం నుంచి కూడా భజనలు చాలా పాడటం, మార్నింగ్ నుంచి 3 o'clock నుంచి కూడా భజనలు పాడడం జరిగింది మహిళలే చాలా మటుకైతే. ఇంకా హనుమాన్ చాలీసా చదవడము, అందరికి అన్ని ప్రోత్సాహంగా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంకా కూచిపూడి అలాంటివి కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టాలని అనుకుంటున్నాం. ఈ యువతకు అసలు హనుమాన్ చాలీసా అంటే తెలియదు, రామాయణం అంటే తెలియదు, మహాభారతం అంటే తెలియదు. ఏమున్నా టీవీలో ఏం నడుస్తుంది, ఫోన్ లో నడుస్తుంది. ఇది తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎందుకు మనం అవగాహన కల్పించలేకపోతున్నాం? ఫస్ట్ మనం పేరెంట్స్ ఎట్లా ఇంట్లో ఉంటే పిల్లలు అది నేర్చుకుంటారు. మనం పిల్లలకు ఫస్ట్ నేర్పించాలి. హనుమాన్ చాలీసా అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరికి కూడా ఖురాన్ అట్లాంటివి ఉంటాయి. మనకు మహాభారతము, హనుమాన్ చాలీసా ముఖ్యంగా నేర్పించాలి. ట్యూస్డే కూడా మన పిల్లలకు ఒక గుడి దగ్గర అందరు పిల్లలని చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చెప్పడం జరుగుతుంది. ఇంకా మహిళల కోలాటం ఇంకా సాగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం ర్యాలీ ప్రొసెషన్ కూడా జరుగుతుంది. వీళ్ళు మాత్రం కేవలం కోలాటం పద్ధతిలోనే హనుమంతుడి యొక్క విగ్రహానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. పాతకాలం పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్కరూ మహిళలు ఈసారి నాంది పలికినటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ వచ్చే సంవత్సరానికి 300 నుంచి 3000 వరకు చేరాలి ఈ మహిళల సంఖ్య వాళ్ళు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మెయిన్ ప్రొసెషన్ ర్యాలీ సికింద్రాబాద్ వైపు చేరుకుంటా ఉంది. సికింద్రాబాద్ వైపు చేరుకుంటున్నటువంటి ర్యాలీని మనం ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. ఇదంతా కూడా ఉదయం హనుమాన్ రాముడి టెంపుల్ నుంచి గౌలి టెంపుల్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ సికింద్రాబాద్ తాడ్బండ్కి చేరుకోబోతా ఉంది. చివరి ఘట్టానికి చేరుకుంది. దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మెయిన్ ర్యాలీ కోసం ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ర్యాలీ ప్రస్తుతం తాడ్బండ్ వైపు కదిలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మహిళలందరూ కూడా మెయిన్
మెయిన్ ప్రొసెషన్ ర్యాలీ ట్యాంక్ బండ్ వైపు చేరుకుంటా ఉంది. పారడైజ్ సిగ్నల్ వరకు ప్రస్తుతం మనకు లైవ్ లో కనబడతా ఉంది. కాషాయపు జెండలు పట్టుకొని యువత అంతా రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ చేతిలో కాషాయపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ ముందుకు సాగుతున్నటువంటి మెయిన్ ప్రొసెషన్ ర్యాలీ ప్రస్తుతం Hey!